డీటెయిల్స్ చూస్తే బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 48 గంటల్లో తుఫాన్ గా బలపడనుంది. తుఫాన్ గా మారిన తరువాత తీరాన్ని తాకే కేంద్రంపై స్పష్టత రానుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ నైరుతి బంగాళాఖాతం శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నెల 27 లోపు దక్షిణ కోస్తాలో మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనంకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. చూసుకుంటే ఏపీలో వర్షాలు ముంచెత్తేటటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. చూసుకుంటే ఈ నెల మొదటి వారంలో ఏదైతే వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఏదైతే ఉందో, మోంతా తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురిసాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే పంటలన్నీ కూడా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఏపీలో వర్షపాత ప్రభావం లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే గత 2 రోజుల క్రితం మరలా కూడా మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో, అల్పపీడన ప్రభావం కాస్త ఇటు పశ్చిమ వాయువ్య దిశగా కూడా కదులుతున్నట్లుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో అది ఈ రోజు మరింతగా కూడా బలపడి ముఖ్యంగా వాయుగుండంగా కూడా మారేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో అది తీవ్ర వాయుగుండంగా కూడా తీవ్ర రూపం దాల్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఇటు రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. చూసుకుంటే మరో అల్పపీడనం కూడా ఇటు శ్రీలంక తీరంలో కూడా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దీని ప్రభావం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ పైన చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ 2 అల్పపీడనాలు వాయుగుండాలుగా మారి ముఖ్యంగా తుఫాన్ గా మారేటటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఇటు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసేందుకు కూడా అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంటే దాదాపు 3 రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఈ రోజు రాత్రికి వాయుగుండంగా కూడా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 27వ తేదీకి అది తీవ్ర వాయుగుండం కూడా మారే అవకాశాలు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. దీని ప్రభావంతో ఇటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చెదురుమదురు వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసేందుకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే చూసుకుంటే ఇటు సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంటుంది. చంద్రశేఖర్, అంటే మొన్ననే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత ఇప్పుడు అధికారులు ఎంత అలర్ట్ గా ఉన్నారు? రైట్. చూసుకుంటే మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఏదైతే ఉందో, మోంతా తుఫాన్ తో పెద్ద ఎత్తున కూడా కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లినట్లుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఇటు కాకినాడ కావచ్చు లేదా ఇతరత్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మోంతా తుఫాన్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ కారణంగా పెద్ద ఎత్తున కూడా పంటలన్నీ నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎప్పుడు కూడా చోటు చేసుకోకుండా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏదైతే తుఫానుకు సంబంధించినటువంటి హెచ్చరికలు ఏమైనా ఉంటే ఆ ప్రాంతాలు ఎక్కడైతే ఎక్కువగా ఎఫెక్టెడ్ అయ్యేటటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ఏర్పాటు చేయడమే కాకుండా అలాగే అక్కడ ఉండేటటువంటి వారికి ఎవరైతే తీర ప్రాంతం వెంబడి ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారందరికీ పునరావాసం కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాల కారణంగా ఎక్కువ శాతం కూడా ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.